చాలా తక్కువ మనీ తోటి ఎన్నో బెనిఫిట్స్ ఉండేటటువంటి ఒక ప్రోడక్ట్ గురించి మీకు ఈరోజు చెప్పాలి అనుకున్నాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, నాది చాలా చిన్న ఛానల్ అండ్ నాకు ఎవరు స్పాన్సర్ చేయమని కూడా ఇవ్వరు. బట్ ఇది నేను పర్సనల్గా యూజ్ చేసి నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ గైస్. ఇది వచ్చేసరికి నేను మాట్లాడేది ఆలం స్టోన్ గురించి. దీన్నే మనం ఫిట్ కరీ అని కూడా అంటాము. మనం హెయిర్ సలూన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు షేవింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ షేవ్గా ఒక స్టోన్ లాంటి దాన్ని తీసుకొని రబ్ చేస్తారు ఆ కట్స్ని, ఆ ఇరిటేషన్ని తగ్గించడానికి. అదే ఈ ఆలం స్టోన్ అనమాట. దీనికి వచ్చేసరికి ఆ ఆఫ్టర్ షేవ్గా మాత్రమే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన స్కిన్ హెల్త్కి, మన హైజీన్కి, మన ఓరల్ హెల్త్కి అండ్ మన ఇదేదైతే బాడీ ఓడర్ ఉంటుందో దాన్ని తగ్గించడానికి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. సో దీని గురించి 1 by 1 దీని బెనిఫిట్స్ నేను పర్సనల్గా వాడి నేను దేనికి వాడానో మీకు చెప్పాలనుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి నాకు యాక్నే ఉండింది అండ్ పోర్స్ ఉన్నాయి. సో ఇవి తగ్గించుకోవడానికి నేనేం చేస్తానంటే ఆఫ్టర్ ఫేస్ వాష్ నేను ఇది తీసుకొని ఆలం స్టోన్ని వాటర్లో తడిపి నా ఫేస్కి రబ్ చేస్తాను. ఎక్కడెక్కడైతే నాకు పింపుల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పోర్స్ ఉన్నాయో ఆ ఏరియా మీద నేను ఇలా రబ్ చేస్తాను అనమాట, దీన్ని తడి చేసి. అప్పుడేమవుతుంది, మన స్కిన్ టైట్నింగ్, పోర్స్ అనేటివి కొంచెం క్లోజ్ అవుతాయి అండ్ మనకి ఎక్కడైతే యాక్నే ఉందో ఆ యాక్నే కూడా తగ్గుతుంది. అట్లానే మనం దీన్ని న్యాచురల్ డియోడ్రెంట్గా కూడా వాడవచ్చు. మనం బాడీ ఓడర్ అనేది పెద్ద కన్సర్న్ ఉంటుంది ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో. వీ డోంట్ వాంట్ ఎనీవన్ టు కంప్లైన్ అబౌట్ ద వే వి స్మెల్. కాబట్టి మనం నార్మల్గా ఏం చేస్తుంటాము, డియోడ్రెంట్స్ వాడుతూ ఉంటాము. దే ఆర్ కాస్ట్లీ అండ్ దే ఆర్ కెమికల్ బేస్డ్. అట్లా కాకుండా మనకి చీప్గా ఒక న్యాచురల్ ఆల్టర్నేటివ్ కావాలి దట్ యాక్చువల్లీ వర్క్స్ అంటే ఇది. నేను లాస్ట్ 30 days నుంచి దీన్ని న్యాచురల్ డియోడ్రెంట్గా వాడుతున్నాను. మనం స్నానం చేసిన తర్వాత దీన్ని వెట్ చేసుకొని ఎలా అయితే డియోడ్రెంట్ అప్లై చేస్తామో అలానే అండర్ ఆర్మ్స్కి, దీన్ని ఎట్లయితే ఫేస్కి చూపించాను అట్లానే అండర్ ఆర్మ్స్కి కూడా దీన్ని రబ్ చేసుకుంటే మనకి ఆ స్వెట్ కాసింగ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ నో ఓడర్. ఓడర్ అనేది ప్రివెంట్ అవుతుంది అనమాట, ఓడర్ ప్రివెన్షన్. మనం ఏసీలో కూర్చొని ఆఫీస్లో వచ్చే వాళ్ళే కాకుండా మనం ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్ వర్క్స్. ఇట్ యాక్చువల్లీ వర్క్స్, ట్రస్ట్ మీ. ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ యూ విల్ గెట్ టు నో దట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి వాటర్ ప్యూరిఫికేషన్కి స్నానం చేసినప్పుడు కొంచెం ఒక పించ్ ఆఫ్ ఆలం పౌడర్ ఉంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. యూ కెన్ జస్ట్ బైట్ ఇన్ యువర్ లోకల్ స్టోర్స్, లేదంటే మీరు కూడా అమెజాన్లో, బ్లింకిట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఆలం పౌడర్ అని సెర్చ్ చేస్తే. అప్పుడేమవుతుంది, మనం వాటర్ ప్యూరిఫికేషన్కి వాడవచ్చు. మనం స్నానం చేసే వాటర్, హాట్ వాటర్ వస్తుంది ఇక్కడ బెంగళూరులో. సో నేను కొంచెం ఒక పించ్ బకెట్ నీళ్ళు బట్టి దాంట్లో ఈ ఆలం పౌడర్ వేసి కలిపేస్తాను. అట్లానే ఓరల్ హెల్త్కి, మనకి బ్యాడ్ బ్రెత్ ఉంది, మనం మౌత్ ఫ్రెషనర్ లాంటివి లేదంటే మౌత్ వాష్ లాంటివి కాస్ట్లీ ఉంటాయి, వాటికి కాకుండా న్యాచురల్ ఆల్టర్నేటివ్ కావాలంటే ఈ ఆలం పౌడర్ వాడుకోవచ్చు. లేదంటే మనకి మైన్యూట్ కట్స్ అయినప్పుడు కూడా ఎక్కడైతే ఉంటుందో ఆ కట్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని జస్ట్ ఇట్లా రబ్ చేసేసుకుంటే చాలు. అది కూడా బ్లీడింగ్ని, స్లైట్ బ్లీడింగ్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా పనికొస్తుంది. అట్లానే మనకి క్రాక్డ్ ఫీట్ ఉంటాయి కదా, క్రాక్డ్ ఫీట్ ఉన్నప్పుడు కూడా ఆలం పౌడర్ కొంచెం తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసి ఆ పేస్ట్ని అప్లై చేసుకుంటే క్రాక్డ్ ఫీట్ కూడా తగ్గుతుంది. ఫుల్ వీడియో ఫిట్ ట్యూబర్ వాళ్ళది